నమస్తే అందరికీ శనార్థులు. నేను మీ గౌరిని. అందరు ఎట్లున్నారులా? మంచిగా ఉన్నారులే. నేనైతే మస్తున్నా. ఎలా మీకోసం అదుర్స్ వార్తలల్లా మంచి మంచి వార్తలన్నీ పట్టుకొచ్చిన. ఇక వార్తలు ఎంతో చూసే ముందుగాలనైతే హెడ్లైన్ షురూ చేయాలి కదా. చేద్దాం పారి. మనిషి ఇళ్ళలోకి వస్తున్నాయి మూగ జీవాలు. దీనికి కారణమవుతున్నారంట మనుషులు. రేట్లు వలుగుతున్నాయంట తెలంగాణ భూములు. దానికి తగ్గట్టే ఉన్నాయంట అభివృద్ధి పనులు. మంచిగా నడిపించారంట సిటీలు. ఇక ఐటంగా మొత్తం పోయినాయంట పైసలు. మంచి చెడు తెలుసుకోవాలంట చిన్నపిల్లలు. దగ్గరుండి మరి నేర్పియాలంట అవ్వయ్యలు. లెక్క మారిండు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సారు. చూసిన పబ్లిక్ అంటున్నారు సూపర్ సూపర్. ఇగో మాట్లాడితే తెలంగాణలో అభివృద్ధి పనులు గట్లనే సంక్షేమ పథకాలు సీఎం కేసీఆర్ సారు మనందరినీ ఒకటే తిరగ చూస్తాడు. ఇలా మన తెలంగాణ భూములకు గింతగానం రేటు ఎట్లా వలుకుతుంది మనం చేసుకున్న అభివృద్ధి పనులతోని. ఎగ్గిముచ్చట అన్నది మంత్రి హరీష్ రావు సారు. మరి దీని వెనుక మతలబేందో కనుక్కుందాం పారి. ఇగో మాట్లాడితే తెలంగాణ అభివృద్ధి పనులు గట్లనే సంక్షేమ పథకాలు సీఎం కేసీఆర్ సారు మనందరినీ ఒకటే తిరగ చూస్తాడు. ఇవాళ మన తెలంగాణ భూముల గింతగానం రేటు వలుకుతుందంటే ఇక మనం చేసుకున్న అభివృద్ధి పనులతోనే. ఈ ముచ్చట అన్నది ఎవరో కాదు, మన మంత్రి హరీష్ ఒకసారి గుర్తు చేసుకుందాం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమో తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇల్లు అంటే 40,000 రూపాయలు 60,000 రూపాయల స్కీమ్ ఉంటుండే. ఆ 60,000 రూపాయలు 4 సార్లు ఇద్దరు. అప్పుడు 15,000, అప్పుడు 15,000, అప్పుడు 15,000. ఆ ఇచ్చిన 15,000కు లంచాలు ఇవ్వాలి. జైరాబాద్ లో బ్యాంకులో ఇట్లా 15,000 తీసుకొని బయటకు రాగానే బయట కూడా నిలబట్టుండే. నా పైసలు దే అంటుండే. 1000-1500 వాడే గుచ్చుకుపోతుండే. ఆ ఇచ్చిన 60,000లో నెత్తి మీద 40,000 అప్పు, 5,000 రూపాయలు లంచాలు. ఆ 60,000 రూపాయలతో బేస్మెంట్ కూడా కాకపోతుండే. నేను అడుగుతున్నా, ఇవాళ మన దిగ్వాల్లో 88 ఇండ్లు ఇచ్చినాం. ఈ 88 ఇండ్లల్లో మీరెవరన్నా ₹1 లంచం ఇచ్చిందా? ₹1 మీ చేత ఖర్చు అయిందా? ఒక్క చెమట చుక్క కింద పడ్డదా? ఎవరేమన్నా ఇల్లు కట్టుకుంటే నీళ్లు పడతాం, పొద్దు దాకా పని చేసుకుంటాం. కానీ మీకు ఇంత కష్టం కాకుండా ఒక చెమట అదన్నట్టు అసలు ముచ్చట సార్ అన్నది కూడా వాస్తవం. మరే ఇప్పుడు మన తెలంగాణలో ఎక్కడ చూసినా సంక్షేమ పథకాలు అట్లనే అభివృద్ధి పనులు. మరి తెలంగాణలో ఇవాళ ఇన్ని మంచి పనులు అవుతున్నాయంటే దానికి ఒకరు కారణం మన సీఎం కేసీఆర్ సారు. మాట ఇచ్చినట్టే పనులు చేస్తున్నాడు, ప్రజల మనసులో దగ్గరికి అవుతున్నాడు. వాళ్ళు వీళ్ళు కాదని అందరిని ఒకటే తీరుగా చూస్తున్నాడు మన సీఎం కేసీఆర్ సారు. పనులు పెరుగుతున్నాయి, పబ్లిక్ ఖుషి అవుతున్నారు. ఇక దేశంలో ఎక్కడ చూడ అభివృద్ధి పనులు మన రాష్ట్రానికి మంచి పేరు కూడా దక్కింది. ఇక మరి ఇన్నైనా దగ్గర పలకరింపు కూడా ఎక్కువనే ఉంటుంది. అందుకే తెలంగాణలో భూములకు ఇంతకన్నా రేట్లు పలుకుతున్నాయి అన్నట్టు. ఇక ఈ ముచ్చట్లా జరిగిన న్యాయం నేను చెప్తా. గదేందంటే ఇవాళ అడవిలో ఉండాల్సిన మూగ జీవులు గట్లనే క్రూర మూగాలు ఇవాళ మన ఇండ్లలోకి వచ్చి మన మీద దాడి చేస్తున్నాయి అంటే ఇక దీనికి కారణం మనమే అని నేనంట. ఏంది నమ్ముతలేరా? అయితే ఈ వీడియో చూడురి. అరే, అడవిలో ఉండాల్సిన క్రూర మృగాలన్నీ మనుషులుండే ఇండ్లలోకి వస్తున్నాయి అంటే ఇక దాన్ని మళ్ళీ మేము ఏం చేసినామంటే ఇక్కడనే ఉన్నది అసలు ముచ్చట. ఇక ఇవాళ రేపు మన అవసరాల కోసం అని అడవిలకు పోయి చెట్లు నరుకుతున్నాం. ఇక ఇట్లా అవి ఉండే దగ్గరికి మనం పోయి మన అవసరాల కోసం అని అడవి ఖరాబ్ చేస్తే ఇక మరి వాటికి ఎక్కడ ఉండాలనో తెలియక ఇక అవన్నీ మన ఇండ్లలోకి వస్తున్నాయి. ఇక ఇక్కడ ఇంకో ముచ్చట ఏంటంటే అడవిలో ఉండాల్సిన చిరుతపులి ఇండ్లలోకి వచ్చి పబ్లిక్ ను మస్తు పరేషాన్ చేస్తున్నది. గట్లనే రోడ్ల మీద వచ్చే పోయేటోళ్ళ మీద దాడి చేసుడు, దొరికిన మనిషి మీద పంజాయిస్తుడు. ఇక ఒక రకంగా చెప్పాలంటే అక్కడ ఉన్న పబ్లిక్ పానం అరిచేతులు పెట్టుకొని తిరుగుతున్నారు. ఈ ముచ్చట అస్సాం దగ్గర అయిందిలా. ఈ అక్కడక్కడ పెట్టిన సీసీ కెమెరాలల్లా పులి రాకలు బయటపడ్డాయి. ఈ వీడియోలు ఇప్పుడు మన సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు కొడుతున్నది. అయితే ఇట్లా గానికి పక్కా కారణం మనుషులే అని మస్తు మంది కామెంట్లు పెడుతున్నారు. కానీ ఏదేమైనా ఈ వీడియో చూసినాక మనం కూడా ఎప్పటికప్పుడు బయటకు పోయినప్పుడు మన జాగ్రత్తలు మనం ఉంటే చాలా నయమని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్.
రూపాయి కష్టపడి పోగేసి చిట్టీలు కడితే ఇంకిన్ని పైసలు జమ అయితే అనే ఆలోచనతోని చాలా మంది వాళ్ళు వీళ్ళు చెప్పిరని చీటీలు వేస్తుంటారు. అంత మంచిగానే ఉన్నది కానీ ఆఖరికి ఏమవుతుందో మీకు ఎరికేలే, అంతే కదా. చలో ఒక పారికి వీడియో చూడరి. ఇక రూపాయి కష్టపడి పోగేసి చిట్టీలు కడితే ఇంకిన్ని పైసలు జమ అయితే అనే ఆలోచనతోని చాలా మంది వాళ్ళు వీళ్ళు చెప్పిరు కదా అని చీటీలు వేస్తుంటారు. అంత మంచిగానే ఉన్నది కానీ ఆఖరికి ఏమవుతుందో మీ అందరికి తెలిసిన ముచ్చటనే. కానీ ఇక్కడ ముచ్చట జరిగినంత ఇచ్చంతరంగానే ఉన్నది. విజయనగరం జిల్లా గుర్ల మండలంలో వ్యాలంటీర్ అనట ఆమె చిట్టీల పేరుతో 1250 మందిని మోసం చేసింది. నెలకు 300 చొప్పున ఇక ఏడాదంతా కడితే సంక్రాంతి పండక్కి సరిపడా సరుకులు పైసలు ఇస్తా అని చెప్పింది. సరే మంచిదే కదా అని చాలా మంది చిట్టీలు వేసిరు. ఇక ఈమె ఎమ్మటి కొండక రకం గ్రామంలో ఉండే శ్రీలేఖ మేనమామ కుమారుడు మజ్జి అప్పలరాజు కూడా ఈ వ్యాపారంలో చేసిండు. ఇక చేసేది దొంగ పని, మళ్ళా దానికి ఏజెంట్లను పెట్టి మరీ పైసలు కట్టించిరంట. ఇక క్రిస్మస్ పండుగ సందర్భంగా కొంతమంది క్రిస్టియన్లు మాకు ఇన్ని పైసలు కావాలని అడిగిరు. ఇక ఇట్లా అడుగుడు ఆలస్యమైందో లేదో రేపు మా పని తప్పించుకొని తిరుగుతున్నారు. జరగి కథ ఏమో అయ్యేటట్టే ఉన్నదని జర మనోళ్ళు ఇంకా గట్టిగా అడుగుడు షురు చేసిరు. మొత్తానికి ఏమనుకున్నారో తెలియదు కానీ సందు చూసుకొని అవతల పడ్డారు. కానీ ఇలా అసలు కథ ఏందంటే వాళ్ళ దగ్గర 4 కోట్ల పైసలు ఉండొచ్చని అంటున్నారు మోసపోయిన జనాలు. గట్లున్నది. అయ్యో షిట్టేస్తే రేపు ఇంత పైసలు జమ అవుతాయని రూపాయి కష్టపడి పోగేసి చిట్టీలు కడితే ఇగో ఆఖరికి ఇట్లా వేసిరు. వాళ్ళ గోస చెప్పలేనిది ఎవరిని అడిగేటట్టు లేదాయే. జర వాళ్లకు ఎట్లయినా న్యాయం జరగాలని అంటున్నారు ముచ్చటిన జనాలు. వదిన అంటే చెప్తూ మమ్మల్ని ముంచేసింది శుభ్రంగా. నాతో పాటు మా ఫ్రెండ్స్ అందరినీ ఆ నెంబర్ల ద్వారాగా కూడా నా అందరి చేత కార్డులు కట్టిస్తుంది. మా వదినకి ఇచ్చి అంటే డబ్బులు మా వదిన పట్టుకొని వస్తుంది అనేసి వాళ్ళందరూ కూడా నన్ను పీడుతున్నారు. నన్ను అడుగుతున్నారు వాళ్ళందరూ. 1200 కార్డులు కట్టానండి. మొన్న కింద నెల దగ్గర 7 లక్షల లాగా ఇచ్చాను ఆ అమ్మాయికి డబ్బులు. 2 నెలలు కలెక్షన్ చేసి ఇస్తావా లేదా నీ ఇంట్లో ఇస్తావా కూడా నన్ను అడిగింది. నేను ఎక్కడి నుంచి చేస్తాను, వాళ్ళు ఇచ్చాక ఇస్తానంటే అలాగ సామాన్లు రావు, సరుకులు రావు, తర్వాత నీ ఇష్టం సరుకులు రావు, వాళ్ళంతా నిన్ను పీకేస్తారు కూడా నన్ను అన్నది. నువ్వు ఏడు చేస్తావో నాకు తెలియదు కూడా, అలాగే దండించింది కూడా నన్ను. అంటే నేను వాళ్ళు ఇచ్చాక ఇస్తానని చెప్పి మొన్న డిసెంబర్ 5వ తారీఖు నేను ఇచ్చాను ఆవిడకి డబ్బులు. 5వ 10వ తారీఖు సామాన్లు వస్తాయి అన్నది. 15 వస్తుంది అన్నది, 20 అన్నది, 25. ఇప్పుడు 1 కనీసం అన్నది 1 కానీ జనాలు అందరూ కాదు కానీ ఊరంతా తెలిసింది. అందరూ ఇంటి మీదకి వస్తారు మా ఇంటికి. తనైతే మాత్రం ఎక్కడ ఉందో కూడా తెలియదు. మొత్తం ఏడు చేశారు కూడా తెలియదు. మా ఫ్రెండ్స్ అందరిని కూడా అందులో లింకించింది, అందరిని కూడా ఊరించింది. వాలంటీర్ ఆవిడ. అది కాక ఈ మెర్చిలో కూడా పసుపులు డాక్టర్ గా నేను ట్రైనింగ్ అవుతాననేసి ఊరికి ట్రైనింగ్ కూడా వెళ్ళి కూడా అలా వచ్చి కూడా చేస్తుంది ఆవిడ. ఆ తల్లిదండ్రులు నడితే మాకు సంబంధం లేదు, ఆమె వస్తుంది అని చెప్తున్నారు. కానీ అది కూడా గ్యారెంటీ కూడా ఇవ్వట్లేదు మాకు. సమాజంలో మహిళల్ని చిన్న చూపు చూడొద్దు. ఆడోళ్ళు మొగోళ్ళు అందరు సమానమే. చిన్నప్పటి సందే పిల్లలకు మంచి చెడు చెప్పాలి. ఇక గట్లనే తల్లిదండ్రులను చూసి పిల్లలు ఆలోచన చేయాలి. గట్లనే పెద్దోళ్ళతోని చిన్న పిల్లలు ఎట్లా మాట్లాడాలి అన్ని నేర్పియాలి. చలో ముచ్చట మీకు సమజైనట్టుంది కదా. చలో మరి ఆలస్యం ఎందుకు, ఇక ఆయనతో ముచ్చట అడుచుకుందాం పారి. और ये अनहेल्दी कंपटीशन के कारण हम लोगों का जो इकोनॉमिक आर्थिक व्यवस्था में हम आगे नहीं जा पाते हैं। बच्चे दुनिया में जिंदगी जीने के लिए क्या चाहिए? रोटी, कपड़ा, मकान और थोड़ा एजुकेशन। लेकिन हम कंपटीशन क्यों करते हैं? एक मकान है तो हम 10 बनाए। हैदराबाद में है तो दिल्ली में भी बनाए, चेन्नई में भी बनाए, बॉम्बे में भी एक होना चाहिए, अब्रॉड में भी जाके करना चाहिए, बच्चों को पढ़ाना चाहिए। नेक्स्ट जनरेशन का इकोनॉमिक स्टैंडर्ड अच्छा हो उसके लिए भी सोचना चाहिए। लेकिन इतने अनहेल्दी कंपटीशन नहीं होना चाहिए कि हम लोगों को दिन रात उसके लिए अपने आप में ही कॉम्पीट करना पड़े। अपने परिवार के साथ, अपने फ्रेंड के साथ, अपने पड़ोसी के साथ संतुष्टता एक ऐसा क्वालिटी होना चाहिए, सेटिस्फेक्शन, ये सबके अंदर होना चाहिए। इसीलिए सेटिस्फाई होना चाहिए कि यस आई एम सेटिस्फाइड, मैं जो भी हूँ जैसे भी हूँ मैं ठीक हूँ। इसी माइंड को आगे रखना चाहिए। कहा जाता है ये संतुष्टता जीवन का एक की होना चाहिए। हम लोगों को छोटेपन में सिखाया जाता है सबसे अच्छा चाबी का ठीक कहते हैं की संतुष्टता। इसलिए तो आप कॉम्पीट क्यों करेंगे?
मैं जो हूँ जैसे हूँ, मैं ठीक बच्चों के लिए पढ़ाई हो जाए, पिता माता का हेल्थ केयर के लिए थोड़ा हो जाए, तो अनहेल्दी कंपटीशन नहीं करना पड़े। कंपटीशन का कोई एक से एंड नहीं है, कोई लास्ट है, कोई नहीं है। 200 करोड़ 300 करोड़ 500 करोड़ 1000 करोड़, लेकिन खाते हैं क्या? 2 रोटी, सोते हैं 6 फीट का एक कोट, लेडीज हो तो एक, आजकल तो भी ड्रेस पहनने लगे, नहीं तो ये 12 हाथ का एक साड़ी या एक धोती या शर्ट पैंट। दिखावा नहीं करना चाहिए मुझे लगता है, इसीलिए अंदर का सेटिस्फेक्शन होना चाहिए। मैं सेटिस्फाइड हूँ मेरे जिंदगी, परिवार के, और परिवार के लोगों को भी वही शिक्षा देना चाहिए, क्योंकि कभी कभी हम तो कुछ करते हैं लेकिन पीछे से थोड़ा प्रेशर डाला जाता है, ये पड़ोसी का ऐसे हो गया, हम किसकी वजह से। थोड़ा कल्चरल वैल्यू, संस्कृति हम लोगों का आइडेंटिटी है, उसको बनाए रखना, उसको विकास करना हम लोगों का कर्तव्य है। संस्कृति द्वारा आज जो भी हम है, हम परिचय होते हैं, परिचित होते हैं, दूसरे हमको पहचानते हैं। लेकिन मुझे लगता है मेरे घर का खाना मुझे अच्छा नहीं लगता है, होटल का खाना अच्छा है। ఇగో మన దగ్గర ఎన్ని పైసలున్నా గట్లనే మన కాడ ఎంత ఆస్తున్నా మనం ఏ పదవిలున్నా ఒక్కరోజైనా మనం ఒక రైతు జీవితాన్ని గడపాల్సిందే. ఆ పొలంలో అడుగు పెట్టిన గట్లనే ఆడలతో వరి నాటేసిన బురదల నాగలు పెట్టి దున్నుతా ఉంటే పానమంతా మస్తు సంబరం అవుతుంది. ఆయన మరికి ముచ్చట ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే, మన దగ్గర ఇన్ని పైసలు ఉన్నా అట్లనే మన అక్కడ ఇంత ఆస్తున్నాయి. ఇక మనం ఏ పదిలోనో ఒక్కరోజైనా రైతు లెక్క బతకాల్సిందే. ఆ పొలంలో అడుగు పెట్టినా గట్లనే ఆడోళ్ళతో వరి నాటేసినా ఇక బురదల నాగలు పెట్టి దున్నుతుంటే పానం అంతా మస్తు అవుతుంది. ఇక మాటలు చెప్పలేము, ఎంత పని చేసినా చేరినట్టు ఉంటుంది మరి ఈ రైతు పని. ఇక గిమ్ముచ్చట ఇప్పుడేంది చెప్తున్నా అంటే, ఈ వీడియో చూడుర్రి, ఎవరు కనబడుతున్నారు? అక్కడ బురదల దిగి నాగలు పట్టింది ఎవరో కాదు, మన గులాబీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సారు. ఇక మంత్రి సారు పని మీద వాళ్ళ సొంత ఇంటికి పోతుంటే ఇట్లా నాట్లేసుడు నాగలు పట్టుకొని దున్నుడు చూసి ఇక ఎన్నాయిలేరేమో అనుకున్నాడేమో. మన పంచాయతీ సార్ ఏమంటే కారాపి పొలంలో దిగిండు, గొర్రె పట్టిండు, నాట్లేనికి సిద్ధమైండు. ఇక మొత్తానికి పంచాయతీరాజ్ సార్ బ్రహ్మాండంగా ఖుషి అయ్యి మళ్ళీ వెనకటి రోజులను ఒకసారి యాడ్ చేసుకున్నాడు. ఇక మంత్రి సార్ ఇట్లా చేసిండని మస్తు ఖుషిగా కామెంట్ పెడుతున్నాడు సోషల్ మీడియాలో. ఇక ఇప్పుడు ఈ వీడియో మన తెలంగాణలో మస్తు చక్కర్లు కొడుతున్నది. చలో ఇవాళ మన అదర్ న్యూస్ లో షిట్కు పొట్టుకు వార్తలు గట్లనే వైరల్ వీడియోలు ఏమైనా ఉంటే చూద్దాం పారి. ఏందిరదా పాలు డిపోకు పోయి ఎత్తుకొని పోతున్నా, నీ చేతిలో ఏందిరా? పాల ప్యాకెట్ తాగేదానికి ఎత్తుకొని పోతున్నా. ఎంత పాల ప్యాకెటే? 1/2 లీటర్ 30 రూపాయలు. పాల డిపోలో 1/2 లీటర్ పోస్తే నీకు ఎంత వస్తుందిరా? ఆవు పాలు కదా 15 రూపాయలు వస్తుంది. ఒరేయ్, పట్నంలో ఉండే వాళ్ళకైతే పాల ప్యాకెట్ కావాలా? ఆ 30 రూపాయలు ఈడికి ఇచ్చుంటే ఈడు లాపడి ఉంటాడు, నీకు స్వచ్ఛమైన పాలు వచ్చినట్టు ఉంటది కదరా. వాడిదే మరలా అప్పుడు నాకన్నా గొప్పడు అయిపోతే అది నాకు నచ్చదు. 15 రూపాయలు నష్టమైనా పర్లేదు, పాల ప్యాకెట్ తీసుకొని తాగుతాను. వాడు ఆ విధంగా నిందానికి బాధపడదు తమ్ముడు. నేను దానికి బాధపడుతున్నా. ఇప్పుడు 100 రూపాయలు ఇచ్చిన ఒక్క చుక్క కూడా పాలు పోయినాయి. ఎందుకు? వాడు స్వచ్ఛమైన పాలు తాగా ఆరోగ్యంగా ఉండదు, నాకు నచ్చదు. మన బతికిలింతే మారదు. దీని తెలివినోడు క్యాచ్ చేసి బిజినెస్ చేసి లాభాలు పొందుతున్నాడు. అదన్నట్టు ఇలా అదర్స్ న్యూస్ ఎట్లున్నాయిలా మంచిగా ఉన్నాయిలే. చలో గిసొంటి వార్తలు ఇంకా కొన్ని పట్టుకొస్తా. ఇక గప్పటిదాకా యాద్ మరొకటి చూడురి మన అమ్మ న్యూస్.